వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ నేనైతే రక్త చరిత్ర సాంగ్ యూజ్ చేసి ప్రభసన్న మాస్ డైలాగ్ యూజ్ చేసి వాయిస్ మాస్ అటిట్యూడ్ వీడియో అయితే యూజ్ చేశాను. సో వీడియో మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుంటది. సో ఇప్పుడు డెమో చూద్దాం. నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, కావాలంటే చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే అలర్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ చేసిన తర్వాత బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్స్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇలా చూస్తే సో బీట్ మార్క్లో ఫస్ట్ అయితే మాస్ అటిట్యూడ్ ఎలాగైతే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వరకు అంటే సో ఇక్కడ 722 మిల్లీ-సెకండ్స్ ఇక్కడ వరకు అయితే డైలాగ్ ఉంటుంది. తర్వాత 723 నుండి అయితే మనం 16 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ముందుగా అయితే మనం ఏదైనా ఫోటో రీప్లేస్ చేయాలంటే జస్ట్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ప్రభాస్ అన్న ఫోటో ఉంది కదా, ప్రభాస్ అన్న ఫోటో ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. సో కింద పైన సో కింద అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఒరిజినల్ ఫోటో ఉంటుంది, పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది సేమ్ ఫోటో. సో ఈ ఫోటో ఉంది కదా, మీరు ఎవరిదైనా ఫోటో యాడ్ చేసుకోవాలంటే మీ ఫోటో సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి జస్ట్ ఈ ఫోటోని ఎగ్జాంపుల్కి ఫోటో చూపిస్తా. సో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోలేదు, ఫోటో ఒరిజినల్ ఫోటో. ఆ ఫోటో క్లిక్ చేసి సో ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. పైన మళ్ళా ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను నేను ఫోటో రూమ్ యాప్లో. సో ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకొని సో ఇలా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఈ ఫోటోకి కూడా మనం రిప్లేస్ చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, ఈ ఫోటో సేమ్ ఇదే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని ప్లస్ క్లిక్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని సో ఇలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కింద కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని కూడా యాడ్ చేసుకోవాలి. టోటల్లీ 4 ఫొటోస్ని మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఇలా జస్ట్ రీప్లేస్ చేసుకోవాలంటే సో షేక్ ఎఫెక్ట్ కూడా నేను ఆల్రెడీ యాడ్ చేశాను. జస్ట్ మీరు ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోండి, ఆటోమేటిక్గా అంత వస్తుంది. సో లిరిక్స్ అనిమేషన్ కూడా మస్తు ఉంటుంది ఈ బీట్ మార్క్తో బీజిఎంతో. పైన బ్లింక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను బీజిఎం సెట్ అవ్వాలని. సో ఈ టెస్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే అలర్ట్ మెషిన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. సో బాయ్స్కి అయితే మస్తు ఉంటుంది, ఈ వీడియో బాగా సెట్ అవుతుంది. ఈ వీడియోకి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే మస్తుంది, నాకైతే నచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నవి ప్రభాస్ అన్న ఫొటోస్ యాడ్ చేసుకుంటే జస్ట్ పేస్ట్ చేస్తా. సో టోటలీ 16 లేయర్స్ అయితే మనం ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా. సో ఇలా టోటలీ 16 ఫొటోస్ని అయితే ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ ఫొటోస్ మీద ఈ కింద ఈ బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా, పైకి తీసుకువెళ్దాం ఇప్పుడు. ఫొటోస్ మొత్తం పైకి చూడండి ఇలా. సో ఇది బ్లింక్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని అయితే పైకి తీసుకువెళ్ళాలి. సో ఇలా తీసుకువెళ్ళాలి ఫొటోస్ పైకి. సో ఇప్పుడు ఈ ఫొటోస్కి మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాము. కింద క్లోజ్ ఇచ్చాను నేను ఫొటోస్ కింద 01, 02, 03 మొత్తం 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఏ ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ యూజ్ చేయాలో పేస్ట్ చేయాలో నేను క్లూస్ కూడా ఇచ్చాను, క్లూస్ చూసుకొని మీరు కేర్ఫుల్ యాడ్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్, సో ఇలా 3 షేక్ ఎఫెక్ట్స్ ఫొటోస్ అయితే పెట్టాను నేను. సో ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, కాపీ ఆల్ ఎఫెక్ట్స్. సో బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు యాడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇక్కడి నుంచి
ఇక్కడ వరకు అదే ఎఫెక్ట్ని అయితే ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యూస్ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది షేక్ ఎఫెక్ట్. ఇలా మొత్తం అన్ని ఫొటోస్కి మీరు ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే ఈ ఫొటోస్కి పేస్ట్ చేసుకోండి జస్ట్. సో ఇలా పేస్ట్ చేసుకోండి. సో తర్వాత సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఫొటోస్ ఇక్కడ ఉంటాయి. ఈ ఫొటోస్కి మనం జస్ట్ 4 ఫొటోస్కి అయితే సెకండ్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. క్లోజ్ ఉన్నాయి చూడండి. సో బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఫోటోకి అయితే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసాం, అది ఫినిష్ అయింది. సో నెక్స్ట్ ఈ ఫొటోస్కి అయితే ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్, ఇలా ఫటాఫట్ పేస్ట్ అయితే చేసుకోవాలి ఎఫెక్ట్స్ని. సో ఇలా యాడ్ చేసుకొని సెకండ్ ఫోటో అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఫొటోస్కి అయితే మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయాలి. ముందుగా బ్యాక్ వచ్చేయండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఈ ఫోటో మీద ఒక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని ఫస్ట్ మనం కాపీ చేసుకుందాం. అది జస్ట్ కట్టింగ్ షేక్ ఎఫెక్ట్ లా ఉంటుంది. ఇలా ఫోటో కట్టింగ్ యానిమేషన్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ పిఎన్జిని అయితే ఆ పిఎన్జిని ఇలా క్లిక్ చేసి, సో ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. ఆ లేయర్ని ఆ పిఎన్జిని జస్ట్ కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేటప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి, సో లాస్ట్లో ఈ 4 ఫొటోస్ మీద అయితే ఆ లేయర్ని పేస్ట్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి. సో 520 దగ్గర సో ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ సింబల్లో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ 5th ఆప్షన్ నుంచి చూడు, పేస్ట్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ ఆ ఆప్షన్కి అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఆ లేయర్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో కొంచెం తక్కువ ఉంది కదా డ్యూరేషన్, సో డ్యూరేషన్ సింబల్కి వెళ్ళి స్పీడ్, సో ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 1622 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. సో పేస్ట్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి ఫోటో మీదకి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సో కొంచెం తక్కువ ఉంది డ్యూరేషన్, ఈ సింబల్ క్లిక్ చేసి కొంచెం ఇలా స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ కిందకి తీసుకురండి ఇలా. సో ఇది ఎక్కువ ఉంది, సో అందుకే మనం డ్యూరేషన్ సింబల్ క్లిక్ చేసి ఇది తక్కువ చేసుకోవాలి. ఇది తక్కువ చేసుకునే సింబల్ ఇలా తక్కువ చేసుకొని ఇలా ఫోటో మీద తీసుకురండి. ఇప్పుడు ఈ ఫోటోకి షేక్ ఎఫెక్ట్ లేదు. సో బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, సో ఇక్కడైతే ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్స్. సో బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్లో 4 ఫొటోస్కి ఇలా ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా మొత్తం 16 ఫొటోస్కి అయితే మీరు షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొచ్చి షేక్ ఎఫెక్ట్ నుండి ఇలా మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్కి ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. సో ఇంతే సింపుల్గా ఉంటుంది, బట్ ఆసంగా ఉంటుంది. సో మీరు జస్ట్ ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మంచిగా చూసుకొని యాడ్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డిఫరెంట్ ఫొటోస్ యూజ్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోటో కూడా ట్రై చేశాను, సెట్ అయింది యాక్చువల్లీ. సో ఇలా కిందకు ఒక యాడ్ చేశాను, పైన మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేయాలి. సో ఇలా అయితే ఉంటుంది టెక్స్ట్. మీరు జస్ట్ మంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని, ఒకవేళ ఇది జూమ్ తక్కువ ఉంటే మీరు జస్ట్ 2 ఫింగర్స్ యూజ్ చేసి
బాగా వచ్చేలా చూసుకోండి. సో ఇలా జూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా జూమ్ చేయాలంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఆ 2 ఫొటోస్ డిఫరెంట్గా కనపడతాయి. ఎందుకే మనం ఇప్పుడు జూమ్ చేసిన ఈ ఫోటో ఉంది కదా, ఒకవేళ మీరు జూమ్ చేస్తే మాన్యువల్ జూమ్ చేస్తే 2 ఫింగర్స్ యూజ్ చేసి అప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ కింద ఈ ఫోటో ఉంది కదా, ఇది జూమ్ చేయలేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి కింద ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, అరా మార్క్ ఉంది కదా, అరా మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా సో 2 ఫొటోస్ సేమ్ కనబడతాయి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫొటోస్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఈ ఫోటో యాడ్ చేసుకుని కదా, ఇదే ఫోటోని ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. మీరు ఈ ఫొటోస్ని అయితే డిలీట్ చేసుకోండి జస్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు మళ్ళీ 125 ఇదే సేమ్ కాపీస్ ఫస్ట్ ఇక్కడ ఈ కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత అదే సింబల్ని పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది పైన. సో దాన్ని ఎత్తి కిందకి తీసుకురండి. ఇలా ఇది బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో కాబట్టి కిందకి తీసుకురండి. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేస్తారో ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మైనస్ చేసుకోండి. జస్ట్ ఇలా మైనస్ చేసుకోండి. తర్వాత ఈ సింబల్లో జూమ్ ఉంటుంది కదా, ఈ జూమ్లో కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేశాను, వాటిని కూడా అయితే మైనస్ చేసుకోండి. ఫస్ట్ నుంచి అయితే మైనస్ చేసుకోండి. సో ఇలా అన్నిటినీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మూమెంట్ అండ్ జూమ్ని అయితే కీ ఫ్రేమ్స్ని అయితే మైనస్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేటి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఒకటైతే మీరు డిలీట్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ అయితే మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ అవసరం లేదు, ఇది మర్చిపోకండి. మీరు మాన్యువల్లీ ఇలా జూమ్ ఇన్ చేసి ఇలా చేసుకుంటే ఈ ప్రాసెస్ చేయాలి. సో మోషన్ బ్లర్ ఉంది కదా, దీన్ని అయితే డిలీట్ చేసుకోండి ఇలా. సో దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ వరకు 722 వరకు అయితే డ్యూరేషన్లోకి వెళ్ళి ఇలా స్ప్లిట్ చేసుకోండి. సో ఇలా సేమ్ ఇప్పుడు ఏం ప్రాసెస్ చేస్తాం అదే ప్రాసెస్ ఇక్కడ పైన కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కూడా చేయాలి. సో ఆ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ కాపీ లేయర్ చేసుకోండి, అక్కడే పేస్ట్ చేసుకోండి పైన. సో పైన వస్తుంది. సో దాన్ని అయితే కిందకి తీసుకురండి. ఇది బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో కాబట్టి ఈ లిరిక్స్ కింద ఉంటుంది. సో ఇక్కడ సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ ఫ్రేమ్స్ని అయితే మైనస్ చేసుకోండి కొట్టగా. సో మళ్ళీ జూమ్లోకి వెళ్ళి ఈ కీ ఫ్రేమ్స్ని అయితే మైనస్ చేసుకోండి, ఇవి అవసరం లేదు యాక్చువల్లీ. సో మళ్ళీ ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే డిలీట్ చేసుకోండి ఇలా. సో ఇక్కడ వరకు అయితే లాస్ట్ 722 వరకు అయితే ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి ఇలా. ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే మీరు మాన్యువల్లీ ఇలా 2 ఫింగర్స్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. మీరు జస్ట్ స్టార్టింగ్లో నేను ఎలా చేశానో జస్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి జస్ట్ పర్ఫెక్ట్ ఫోటోని సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఏ జూము అవసరం లేకున్నప్పుడు మీరు మాన్యువల్లీ ఏం చేయకున్నప్పుడు జస్ట్ మీరు ఏం చేయకుండా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ నుంచి ఎలా చేసిన అలాగా. సో లాస్ట్లో వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేయండి. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్లో 3C ఎఫెక్ట్ ఉంటుంది, 7 లేయర్స్ ఉంటాయి మొత్తానికి. సో ఫస్ట్ ఆ లేయర్ పైన లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. కింద 6 లేయర్స్ని 1 by 1 క్లిక్ చేసుకుంటూ పోండి. మొత్తానికి 7 లేయర్స్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 20 milliseconds ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా, పైకి తీసుకునే అవసరం లేదు, సారీ అక్కడే ఉన్నది బ్లింక్ ఎఫెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.